brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। మీ దగ్గర ఇంకా 2000 రూపాయల నోట్లున్నాయా? మార్కెట్లో రూపాయి కూడా చెల్లుబాటు కాని ఆ పెద్ద నోట్లు పర్సుల్లో పెట్టుకోవడానికి మేమేమన్నా పిచ్చోళ్ళు అనుకుంటున్నారా అంటారా? ఉంటారు, అలాంటి వారు అక్కడక్కడ ఇంకా ఉంటారు, ఇంకా ఉన్నారు కూడా. ఎప్పుడో 2 ఏళ్ల క్రితమే పెద్ద నోటు రద్దయిపోయినా ఇంకా నోట్లన్నీ బ్యాంకులకు తిరిగి రాలేదు అంటే అవి ఎక్కడున్నట్టు? కొందరు వాటిని ఇంకా ఎందుకు దాచుకున్నట్టు? బ్యాంకులకు తిరిగొచ్చిన 98.18% 2000 నోట్లు, అంటే ఆల్మోస్ట్ 98.2% నోట్లు తిరిగి వచ్చాయి. కానీ ఆ 1.8% నోట్లు మాత్రం రాలేదు. 2025 ఫిబ్రవరి 28 దాకా, అంటే నిన్నటి దాకా 98.18% నోట్లు రిటర్న్ అయిపోయాయి. ఇంకా ప్రజల చేతుల్లో 6471 కోట్ల విలువైన ఈ 2000 రూపాయల నోట్లున్నాయి. 2023 మే 19న ఈ 2000 రూపాయల నోటుని ఉపసంహరించింది ప్రభుత్వము. ఆర్బీఐ ప్రకటన నాటికి 3,56,200 రూపాయల ఈ నోట్ల చలామణిలో ఉన్నాయి. 2023 సెప్టెంబర్ 30 దాకా ఆ రోజు మార్చుకునే అవకాశం ఇచ్చింది ఆర్బీఐ. తర్వాత ఇంకో వారం పాటు గడువు పొడిగించింది రిజర్వ్ బ్యాంక్. ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో ఈ 2000 నోట్ల మార్పిడి జరిగింది. అలాగే డిపాజిట్ చేసుకునే వెసులుబాటు వచ్చింది. హైదరాబాద్ సహా దేశంలో 18 చోట్ల ప్రాంతీయ కార్యాలయాలు పెట్టారు. పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా వాటిని పంపే అవకాశాన్ని ఆ రోజు ఇచ్చారు. అయితే అవగాహన లేక అనుకోవడానికి లేదు, అఫీషియల్గా చూపించేందుకు ఇష్టపడిన వారు కొందరు ఉండుండొచ్చు. అందుకే ఇంకా కొంతమేర ఈ 2000 రూపాయల నోట్లు బ్యాంకులకు తిరిగి రాలేదని భావిస్తున్నారు. ఇప్పటికీ ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో నోట్ల మార్పిడి, డిపాజిట్కి అవకాశం ఉంది అంటోంది రిజర్వ్ బ్యాంక్. రీజనల్ ఆఫీసులకు చేరుకోలేని వారు పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా ఆయా కార్యాలయాలకు వాటిని పంపొచ్చట. సో దేశంలో హైదరాబాద్ సహా 18 చోట్ల ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలున్నాయి. రద్దయిన 2000 నోట్లు చిత్తు కాగితాలు ఏం కావు, అధికారికంగా మార్చుకునే ఆఫర్ని ఓపెన్గా ఉంచింది ఆర్బీఐ.